హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. రైతన్నలకు మొదటగా ఈ జిల్లాలకే రైతు భరోసా 6,000, 18,000 జమ. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరాలు చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అగ్ర పథకాలలో ముఖ్య భూమిక పోషించే పథకంగా మనం వ్యవసాయానికి పెద్దపీట అయితే వేయడం అయితే జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఒక్క చోట్ల అయితే వీటికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా అనే పథకంతో రైతన్నలకు సంవత్సరానికి రెండు సార్లు ఈ యొక్క రైతు భరోసా కింద డబ్బులు అనేటివి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులు అనేటివి సంవత్సరానికి 10,000 రూపాయలు అంటే ఒక పెట్టుబడి సాయం కింద రబీకి, అదేవిధంగా మరొక పెట్టుబడి సాయం యాసంగి కింద దాదాపు ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున గత ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీన్ని 6,000 రూపాయలు పెంచి ఎకరాకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ నెల చూసుకున్నట్లయితే ఈ నెల 22వ తారీఖు నుండి ఏప్రిల్ నెల ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేవి జమ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున దాదాపు 3 ఎకరాల వరకు 18,000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం కూడా కీలక అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం నేను వీడియోలో దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే మీకు వివరంగా అందించడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన జిల్లాలు మొదటగా చూసుకున్నట్లయితే మనం కూడా ఆదిలాబాద్, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్ ఇలా చూసుకున్నట్లయితే దాదాపు ఈ నెల 22వ తారీఖున దాదాపు 10 నుంచి 15 జిల్లాల వారికి డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా 1 నుంచి 3 ఎకరాల వారికి అయితే దాదాపు 10 జిల్లాలకు, అదేవిధంగా 1 ఎకరం అయితే దాదాపు 33 జిల్లాలకు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం. వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అందించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.